ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ ప్రతిపాదనల మేరకు కుప్పం షాదీఖానా చైర్మన్గా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్ నేత సర్దార్ బాషాతో పాటు సభ్యులుగా మరో నలుగురు నియమిస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా అబ్దుల్ గఫార్, ఫరూక్, మహదార్, షహనాజ్ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ కొనసాగుతారు. కరీంనగర్గా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఉంటారు. నూతనంగా నియమితులైన కుప్పం షాదీఖానా చైర్మన్ సర్దార్ బాషా మరియు కమిటీ సభ్యులను ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ సర్దార్ బాషా మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మున్రత్నం, పీకేఎం బుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు అజ్మతుల్లా, అన్వర్ బాషా, నబీవుల్లా తదితరులు పాల్గొన్నారు. एक शॉट ले నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మేము కుప్పం నియోజకవర్గ ముస్లిం సోదరులు ఈ షాదీ మహల్ కమిటీ చేసిన దానికి ఆయన తరఫున, మా తరఫున, యువకుల తరఫున, అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుసుకుంటాను. అదేవిధంగా మన ఆర్టీసీ చైర్మన్, వైస్ చైర్మన్ మన బిఎస్ మురత్నం అన్నకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా మన నియోజకవర్గం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారికి ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతాము. ఎలాంటే ఆయన నియోజకవర్గంలో అన్ని కులాలకు ఒకే తాటిపైన తీసుకుని వచ్చే అభిప్రాయం ఆయనకు ఉంది. అదేవిధంగా ఆయన కులాలు మతాలు లేకుండా ఈరోజు అన్ని అభివృద్ధులు ఆయన ముందు సాధిస్తూ ఉంటారు. అది ఉదాహరణగా మాట చెప్తే మొన్న కూడా మన రామకృష్ణ మండలంలో పర్యాటకులు కావాలంటే వెంటనే మొదలు పెట్టినారు. అదేవిధంగా గడివారిపల్లిలో, గుంటూరులో 4 ఎకరాల మసీదుకు, బరియల్ గ్రౌండ్కు అండ్ దీని హౌసింగ్ మసీదు కూడా అన్నింటికైనా ఆల్రెడీ మాకు 4 ఎకరాలకు శాంక్షన్ చేస్తున్నారు. ఎలక్షన్స్ ముందు మా ఇంట్లో సీఎం చంద్రబాబు నాయుడు వస్తే ఆ రోజు బూద్గూరు వాళ్ళు, రామబూద్గూరు వాళ్ళంతా వస్తే మా ఇంట్లోనే శాంక్షన్ చేస్తున్నారు. మళ్ళా మన శ్రీకాంత్ సార్ కూడా అది అట్లే కంటిన్యూషన్ చేస్తున్నారు. ఆయన ఈరోజు మేము ఛార్జ్ తీసుకుని ఉన్నాము. మా డైరెక్టర్లంతా కలిసి మేము అందరినీ కలుపుకొని, యువకులంతా కలుపుకొని దీన్ని ఒక రూపంగా తెస్తాము. ఇది షాదీ మహల్ కాదు, ఇది తాజ్ మహల్ అట్లా చేస్తామని నేను హామీ. ఇది కాకుండా ఇంకా కొత్త షాదీ మహల్ కూడా 3,80 లక్షలు శాంక్షన్ అయింది. అది కూడా స్థలం మనకు మేము కలెక్టర్ దగ్గర మాట్లాడినాము, మున్సిపాలిటీ కమిషనర్ దగ్గర మాట్లాడినాము. అది కూడా మనకు శాంక్షన్ అయింది 3,80 లక్షలు. అది కూడా కడతాము. అప్పటి వరకు ఇది కొనసాగిస్తాము. త్వరలో ఈ షాదీ మహల్ రన్నింగ్ చేపిస్తాము. త్వరలో పెళ్లిళ్ళు కూడా చేపిస్తాము. త్వరలో దీనికి ఇమీడియట్గా పూసిపడింది షాదీ మహల్ని, అల్లకల్లంగా ఉంటుంది. దానికి ఈరోజు మేము చార్జ్ తీసుకొని ఈరోజు మీకు వెంటపడి మేము దీనికి ముందుగా ఉంది షాదీ మహల్ని. ఇది అర్జెంటుగా మేము వెంటనే ఇది ఎంత తొందరగా అయిపోయింది అంత తొందరగా పెళ్లి చేస్తాం. బీదోడుకు పెళ్లి చేస్తాము. బీదోడు కానీ ఎవరు కానీ మిడిల్ క్లాస్ కానీ ఎవరున్నా ఉంది వాళ్ళకంతా మేము తక్కువ ధరలో పెట్టి వాళ్ళకంతా
సహాయం చేయాలి బీదవాళ్ళకు చేస్తే మనకు తెలుగుదేశం పక్క ఆల్రెడీ ముస్లిమ్స్లో అందరూ ముస్లిమ్స్ అంతా ఒకే తాటి పైన ఉంటారు. ఇంకా వాళ్ళకు ఒకే తాటి పైన తెచ్చేదానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాము. అందరూ ఎదురు ఉన్నారు, అందరూ లీడర్స్ అంతా చేరి అంతా ఒకే తాటి తెచ్చి ఒకే ఎక్కడ చూస్తే అక్కడ తెలుగుదేశం జెండా ఉండాలి. ప్రతి ఇంట్లో ప్రతి ముస్లిం ఇంట్లో ముస్లిం జెండాలు ఆలోచించాలని మేము కృషి చేస్తాము. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులో మేము త్వరగా పెళ్లి చేసి మేము ఈ షాదీ మహల్ని మేము రూపం మార్చి పెళ్లిలో చేసే ప్రయత్నం ఉంటాము. వేరే ప్రయత్నం లేకుండా దానికి సహకారం మాకు ఎమ్మెల్సీ గారు ఉన్నారు. మేము ఈరోజు ఈ సంతోషానికి అన్ని లీడర్స్ తెలుగుదేశం లీడర్లు అందరూ సురేష్ సార్ కానీ రాజ్ కుమార్ కానీ మళ్ళీ మన జాకీర్ కానీ మళ్ళీ మన యువకుళ్ళు జాలు కానీ సలీం కానీ ఉమర్ కానీ ముజీబ్ కానీ ఇమ్రాన్ కానీ మళ్ళా మన రియాజ్ మన సలీము మన ఉమర్ ఖాన్ ఆయన ఇప్పుడు మనకు చాలా ఇస్తే జాలు గారికి అదేవిధంగా ఇంకా మన ఏఎంసీ డైరెక్టర్ మన ఇర్ఫాన్ గారికి కూడా అందరూ నాకు రావాలని పెద్ద ఆయనకి ఇవ్వాలా పెద్ద మనిషికి ఇవ్వాలని అందరూ చాలా సహకరిస్తున్నారు. అదేవిధంగా కుప్పంలో ఉండే మా మసీద్ ముతోలీలకు సెక్రటరీలు కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతాను. ఎలాంటే వాళ్ళు కూడా నాకు నియోజకవర్గం లెవెల్లో సర్దార్ మీకు ఇస్తే చాలా చంద్రబాబు నాయుడు ద్వారా ఎమ్మెల్సీ ద్వారా పిఎస్ మురత్తం ద్వారా రాజ్ కుమార్ ద్వారా సురేష్ ద్వారా అన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకంతో నాకు ఈరోజు ఇచ్చినారు. ఆ నమ్మకం నేను కాపాడుకుంటాను. మళ్ళీ ఈ షాదీ మహల్ 5 ఏళ్ళుగా పెళ్లి కూడా జరిగిన వయసు